ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు రాజకీయాలకు సపరేట్ రూట్ ఉంది. సింహపురి రాజకీయ వేడి రాష్ట్రమంతా ఉంటుందనే జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో నెల్లూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా నెల్లూరులో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కల్పిస్తున్న భరోసా, ప్రజలకు ఇస్తున్న ధైర్యాన్ని చూసిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు మనసు మార్చుకున్నారు. నారాయణ సార్తోనే అభివృద్ధి జరుగుతుందని భావించి టీడీపీలో చేరేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అమరావతిలోని ఉండవల్లి సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ 14 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తామంతా టీడీపీలో చేరతామని మంత్రి నారాయణను ఆశ్రయించారు. ఇందుకు ఆయన సుముఖతించడంతో వారందరినీ నారా లోకేష్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోనికి ఆహ్వానించారు. టీడీపీ శ్రేణుల సమన్వయంతో నెల్లూరు నగరాభివృద్ధికి కృషి చేయాలని టీడీపీలో చేరిన వారికి మంత్రి నారాయణ సూచించారు. అయితే ఈ చేరికలకు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు. నెల్లూరు కార్పొరేషన్లోని 54వ డివిజన్లో ఇప్పటి వరకు 42 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఒకరు కో ఆప్షన్ సభ్యులతో కలిపి 43 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 23 మంది, రూరల్ నియోజకవర్గంలో 20 మంది కార్పొరేటర్లు అధికారికంగా టీడీపీలో చేరారు. కాగా ఇదిలా ఉంటే కొంతమంది వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అతి త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నెల్లూరులో వైసీపీ భూస్థాపితం కానుందని పలువురు అంటున్నారు.